హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం నాన్ వెజ్ అండ్ వెజ్ లవర్స్ ఇద్దరు ఇష్టంగా తినే ఒక స్పెషల్ కాంబో డిష్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఇక్కడ కిచిడి చేసుకుందాం. దీనికోసం 4 cups ఆఫ్ రైస్, 1 cup ఆఫ్ పొట్టు పెసరపప్పు, ఇంకా 1 cup ఆఫ్ పెసరపప్పు తీసుకొని బాగా వేయించుకున్నాము. ఇలా వేగిన తర్వాత ఇది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లో కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకొని తర్వాత కొన్ని క్లోవ్స్ ఇంకా దాల్చిన చెక్క యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి క్యారెట్, ఆలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇక్కడైతే అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాయి. దీని తర్వాత గిన్నెలోనే అన్నిటిని పక్కన తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అక్కడ ఉన్న ఆయిల్లో యాడ్ చేసుకొని రా స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ కొరియాండర్ అండ్ స్పియర్మింట్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొన్ని గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇక్కడ మనం 12 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేసుకొని మరుగుతున్నప్పుడు సోక్ చేసుకున్న రైస్ అండ్ దాల్ మిక్స్చర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఇది 1:2 రేషియోలో తీసుకున్నాము. సో 4 cups ఆఫ్ రైస్కి 2 cups ఆఫ్ దాల్, విచ్ మీన్స్ 6 cups. ఇన్ దట్ డబుల్ తీసుకోవాలి. 6 into 2 12 cups ఆఫ్ వాటర్ అలా మనం లెక్క వేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం 1 full నిమ్మకాయ యాడ్ చేసుకుంటున్నాము. ఇలా స్క్వీజ్ చేసుకొని పల్ప్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇది ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. నార్మల్ రైస్ కుక్ చేసుకుంటే మనకి కిచిడి అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే. నాన్ వెజ్ అండ్ వెజ్ కర్రీలోకి బాగుంటుంది. ఇప్పుడు మనం నాన్ వెజ్ కర్రీ చేస్తున్నాం. ఇక్కడ 1/2 kg ఆఫ్ చికెన్లోకి ఉప్పు, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకొని ఒక జార్లో పెప్పర్, గార్లిక్, ధనియా సీడ్స్, జింజర్, క్లోవ్స్, దాల్చిన చెక్క, సోంపు యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఈ మిక్చర్ని కొంచెం మాత్రమే చికెన్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని మళ్ళీ కలుపుకుంటున్నాము. సో ఇక్కడ మనం చేసుకునే రెసిపీ వచ్చేసి లెమన్ పెప్పర్ రా క్యాష్యూ చికెన్ కర్రీ. ఈ సమ్మర్లో పచ్చి జీడిపప్పు వస్తుంది కదా, సో దాంతో మనం అయితే చేస్తున్నాము. ఇది ఇక్కడైతే మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఈ లోపల ఒక ప్యాన్లో కొంచెం గ్రౌండ్ నట్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం క్లోవ్స్, దాల్చిన చెక్క, ఇంకా కొంచెం కొరియాండర్ లీవ్స్, ఇంకా కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నాము పచ్చి జీడిపప్పుతో ఈ చికెన్ రెసిపీ. మనం ఇందాక మిగిలిన మిక్స్చర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని వేయించుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మిక్స్చర్ని కూడా యాడ్ చేసుకుని బాగా వేయించుకుంటున్నాము. ఈ పచ్చి జీడిపప్పు మా నేబర్ వాళ్ళ తోటలో వచ్చిందని చెప్పి మాకు కొంచెం ఇచ్చారు బాగా క్లీన్ చేసేసి. ఇక్కడ మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుందాము. ఫస్ట్ టైం ట్రై చేసాము, ఎట్లా వచ్చిందో అని భయం వేసింది. బట్ ఇట్ వాజ్ పర్ఫెక్ట్. ఇట్ వాజ్ అల్టిమేట్లీ టేస్టీ. ట్రై చేయండి డెఫినెట్గా. ఇలా ఉడుకుతున్నప్పుడు పచ్చి జీడిపప్పు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పచ్చి జీడిపప్పు లేనప్పుడు మనం ఏం చేయాలో కూడా చెప్తాం. ఇప్పుడు ఇక్కడ ఇందులోకి కొరియాండర్ లీవ్స్, ఇంకా స్పియర్మింట్ లీవ్స్ యాడ్ చేసుకొని కొంచెం ఇలాచి, ఇంకా కొంచెం క్రష్డ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. బాగా కలిపేసుకోవాలి. సో పచ్చి జీడిపప్పు లేకపోతే డ్రై క్యాష్యూ ఉంటుంది కదా, దాన్ని నీళ్ళలో నానపెట్టుకొని దాని ప్లేస్లో వాడేసేయచ్చు. టేస్ట్ ఏం మారదు. ఇక్కడ ఇందులోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొంచెం లెమన్ పిండేసుకొని 1 full లెమన్ అయితే పిండేసుకుంటున్నాము. తర్వాత కొంచెం టాపింగ్ కింద స్పియర్మింట్ లీవ్స్ యాడ్ చేసేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. అంతేనండి, లెమన్ పెప్పర్ పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. పేరు పెద్దగా ఉండొచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇట్స్ సింపుల్ ప్రాసెస్. ఎగ్జాక్ట్గా ఒక 10-15 minutesలో అయితే అయిపోయింది. పెద్ద టైం కూడా తీసుకోలేదు. నాన్ వెజ్ రెసిపీ చూసాం, మరి వెజ్ రెసిపీ కూడా చూడాలి కదా. సో ముందుగా ఇక్కడ కొరియాండర్, పుదీనా, ఆనియన్స్, పచ్చిమిరపకాయ, ఇంకా పన్నీర్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక జార్లో ధనియా పౌడర్, దాల్చిన చెక్క, రెడ్ చిల్లీ పౌడర్, క్లోవ్స్, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, సాల్ట్, ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము. ఇలాచి, సోంపు, పుదీనా, ఇంకా కొరియాండర్ యాడ్ చేసుకుంటున్నాము. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ అన్నిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 full లెమన్ స్క్వీజ్ చేసుకొని దీన్ని కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. ఈ మిక్స్చర్ ఇలా పక్క నుంచి ఒక ప్యాన్లో గ్రౌండ్ నట్ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం గ్రీన్ చిల్లీస్, ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇంకా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మిక్స్చర్లో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఇంక్లూడ్ అయింది కాబట్టి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం బటర్ యాడ్ చేసుకుందాము. 2 cubes వరకు యాడ్ చేసుకుంటున్నాం. ఇందులో బాగా కలిపేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత
ఈ విధంగా ఆయిల్ బయటకు వస్తే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో ఇప్పుడు మనం ఇందులోకి పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకొని బ్రేక్ చేయకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. బ్రేక్ అయితే మళ్ళీ కర్రీ లుక్ పాడైపోతుంది. ఒక 2 minutes నెమ్మదిగా ఇట్లా కలుపుకొని తర్వాత మనం పచ్చి జీడిపప్పు వేసేసుకోవాలి. పచ్చి జీడిపప్పు లేదంటే ఇందాక చెప్పినట్టు డ్రై క్యాష్యూ నానపెట్టుకుని అదైనా వాడచ్చు, నో ప్రాబ్లం. దీన్ని కూడా నెమ్మదిగానే కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని జెంటిల్గా కలుపుకోవాలి. సో మనం ఈ కర్రీ కుక్ చేసేంతసేపు పన్నీర్ బ్రేక్ అవ్వకుండా ఎంత నెమ్మదిగా ఎంత స్లోగా కలుపుతామని మాత్రమే ఇక్కడ మనం చూసుకోవాలి. అంతే, ఇక్కడ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో మనం ఒక మూత పెట్టుకుని కవర్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులో కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుంటే మన కర్రీ అయిపోయినట్టే రెడీగా. ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. సో దిస్ రెసిపీస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ టేస్టీ విత్ కిచిడి. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ చూపిస్తున్నైతే జీడీ కదా, సో ఇదంతా క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇచ్చారు. మిగిలింది ఏం చేయాలంటే ఇలా జిప్లాక్ కవర్స్లో అయితే మనం స్టోర్ చేసుకొని పెట్టేసుకున్నాము. కర్రీ వాడేటప్పుడు దాన్ని తీసుకొని ఆ టైంలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇట్స్ టైమ్ టు ఈట్. సో ఈ కిచిడీలోకి దిస్ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ జస్ట్ 30 minutesలో అయిపోయింది. డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సర్వ్ దిస్ రైసెస్ విత్ ఆనియన్. రెసిపీస్ వచ్చేసి కిచిడి, మేతి రా క్యాష్యూ పన్నీర్, లెమన్ పెప్పర్ రా క్యాష్యూ చికెన్ కర్రీ. ఈ 3 రెసిపీస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.